హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు తులసి. స్ఫూర్తి 255 బ్యాచ్ సూపర్ కింగ్స్ 2 మెంటర్గా మీనా మేడం ఉన్నారు. మెంటర్గా గోపాల్ ప్రభాకర్ సార్ అండ్ ఇన్ఛార్జ్గా వడేకర్ లక్ష్మణ్ సార్, కోఆర్డినేటర్గా అనురాధ మేము ఉన్నారు. ఈరోజు టాపిక్లో భాగంగా ఈరోజు హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ మనకి స్పీకర్గా శివకుమార్ పెద్ది సార్ వచ్చారు. సారు ఒక్కొక్క మాట ఒక్కొక్క డైమండ్ అనుకోవాలి. ఎందుకంటే మనిషి బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో, మనిషి బ్రతకడానికి సంతోషం ఎంత అవసరమో, మనిషి బ్రతకడానికి తను కావలసిన నీడ్స్ అన్నీ కావాలని ఎంతో లగ్జరీ లైఫ్ను ఊహించుకుంటాడు. అలాంటి ఒక లైఫ్ కావాలి అని అంటే, అనుభవించాలి అంటే ముందు ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగా లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమే. అంటే అందుకే అంటారు పెద్దలు, ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని క్లియర్ కట్గా, అంటే నువ్వు ఇలా ఉండకపోతే అలా బ్రతకాల్సి వస్తుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు శివకుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా వండర్ఫుల్ సెషన్. ఎందుకంటే ఒక మనిషి తన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, నిత్య జీవితంలో అన్నీ తెలుసు మనకి, అయినా సరే మనం కొన్ని విషయాలలో నెగ్లెక్ట్ చేస్తాము. సో అలా చెయ్యకుండా ముందు మీరు హెల్త్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. అండ్ 7 సూత్రాలు చెప్పారు. ఈ 7 సూత్రాలలో మొదటిగా వచ్చేసి నీరు. మనము మన బాడీకి ఎంత నీరు అందించాలి, ఎలా తాగాలి, ఎలాంటి పాత్రలలో తాగాలి, ఎలా తాగితే మనం ఆరోగ్యంగా ఉంటాము అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. అండ్ సెకండ్ విషయం వచ్చేసి సూర్యకాంతి. ఒకప్పుడు ఎండలో పనిచేయడము, ఎండలో ఉండడము, ఎవ్రీథింగ్, డి విటమిన్ అనేది మనకు చెప్పకుండానే పుష్కలంగా వచ్చేది. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అసలు చాలా తక్కువైపోయింది. సో రెండవది డి విటమిన్, అంటే ఎండలో ఉండి సూర్యరశ్మి అనేది ఖచ్చితంగా మనకు తగలాలి పొద్దుటిది అని చెప్పారు. ఆ తర్వాత వ్యాయామం. ఖచ్చితంగా వ్యాయామం చేస్తే మన హెల్త్ అనేది మనకు చాలా బాగా ఉంటుంది. మెడిటేషన్ చేయడము, యోగా అండ్ కొన్ని ప్రాణాయామాలు ఇలాంటివి చేయడం ద్వారా మన హెల్త్ ఎంత బెనిఫిట్గా మనకు తయారవుతుందో చెప్పారు. ఆ తర్వాత మంచి ఆహారంలో నువ్వు ఫస్ట్ ఆకుకూరలు, అందులో ముందుగా తీగజాతి కూరగాయలు, అంటే తోటకూర అవి ఉంటాయి, బచ్చల కూర లాంటివి. సెకండ్ కూరగాయలు అంటే వంకాయ, బెండకాయ లాంటివి. థర్డ్కి దుంపలకు ప్రియారిటీ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇవి మొత్తం అన్నీ బాగుంటే లాస్ట్కు విసర్జన అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ బాగుంటే ఆటోమేటిక్గా హెల్త్ అనేది బాగుంటుంది, విసర్జన కరెక్ట్గా జరుగుతుంది, మన బాడీ అనేది ఫ్రీ అయిపోతుంది అని చెప్పేసి చాలా బాగా చెప్పారు సార్. ఖచ్చితంగా పాటిస్తాము. అండ్ వండర్ఫుల్ సెషన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.